అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అంటే రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకి సూర్యాపేటలో. అనుష అనే అమ్మాయి, తను ఏంటంటే ఒక హాస్పిటల్ త్రూ ఒక ప్రాసెస్, అంటే అబార్షన్ ప్రాసెస్ జరిపించడం వల్ల తను చనిపోయింది. సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇది ఒక పర్మిషన్ లెస్, అంటే ఒక గవర్నమెంట్ పర్మిషన్ లేని ఒక హాస్పిటల్ త్రూ తన ప్రాసెస్కి వెళ్ళింది కాబట్టి ఆ ప్రికాషన్స్ కానీ ఆ కేర్ కానీ తీసుకోకపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువగా జరిగి తను చనిపోవడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ కూడా ఎందుకు చేశారు అబార్షన్ అని అంటే గర్ల్ చైల్డ్ వల్ల. ఓకే, దే టెస్టెడ్ ఫర్ జెండర్ రివిలియేషన్ టెస్ట్ చేసుకుని గర్ల్ చైల్డ్ అని తెలిసి దే వెంట్ ఫర్ ది అబార్షన్. సో ఇక్కడ ఈ అమ్మాయి చనిపోవడానికి ఎవరిని రీజన్ తీసుకోవచ్చు అంటారు? విల్ ఇట్ బి లైక్, అంటే మనం గర్ల్ చైల్డ్ అని చెప్పి అబార్షన్కి వెళ్దాం అనుకునే ప్రాసెసా, లేదంటే పర్మిషన్ లేని ఒక గవర్నమెంట్ డాక్టర్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆ డాక్టర్ కానీ ఇక్కడ ఏమన్నా దానికి రీజన్ అంటారా? ఎలా తీసుకోవాలి దీన్ని అసలు యాక్చువల్లీ? దీంట్లో ఈ పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్డ్ ఉన్న అందరూ బాధ్యులేనండి దీనికి చెప్పాలంటే. అంటే వన్ సైడెడ్, అంటే ఓన్లీ ఆ అమ్మాయి వాళ్ళు ఎవరైతే చేసుకున్నారో, ఇట్లా అబార్షన్ చేయించుకున్నారో ఆమె వల్లనే ఇది అయింది అని చెప్పడము, లేదంటే హాస్పిటల్ వల్ల అయిందని చెప్పడం కాదు. అందరూ దీనికి బాధ్యులే చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కంట్రీలో జెండర్ రివీలింగ్ ఏదైతే టెస్ట్లు ఉంటాయో ఆ టెస్ట్లు లీగల్ కాదు, రైట్? సో అంటే డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎవరన్నా సరే రివీల్ చేయకూడదు, జెండర్ అనేది రివీల్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. యుఎస్ లో జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. అబ్సల్యూట్. ఇప్పుడు చూడండి, యుఎస్ లో ఇలాంటి కంట్రీస్ లో ఏంటంటే అది లీగల్. ఇప్పుడు ఒక బేబీ పుట్టక ముందే వాళ్ళు జెండర్ చెప్పేస్తారు అక్కడ, బాయ్ చైల్డా గర్ల్ చైల్డా ఏంటి అని చెప్పేస్తారు వాళ్ళు, రైట్? ఎందుకు అని అంటే అక్కడ ఈ డిస్క్రిమినేషన్ అనేది చాలా తక్కువ ఉంది, అసలు లేదు చెప్పాలంటే. మన దేశంలో ఇప్పటికీ కూడా అసలు సర్ప్రైజింగ్ అండి, ఇంత డెవలప్మెంట్ వచ్చినాక కూడా నాకు అబ్బాయి పుట్టాలి అనేసి కోరుకునే వాళ్ళు ఉంటారు. అమ్మాయి పుట్టిందా ఛా అని అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. సో అది చెప్పాలంటే సాడ్ స్టేట్. ఇంకా అట్లా ఆలోచిస్తున్నారు అని అంటే అది చాలా బాధాకరం యాక్చువల్గా. అండ్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మన గవర్నమెంట్ ఏంటంటే అది అలా జెండర్ రివీల్ చేయటం, బేబీ పుట్టక ముందు జెండర్ రివీల్ చేయడం అనేది అది నేరం అనేసి వాళ్ళు ముందే అది ఒక రూల్ లాగా పెట్టేశారు వాళ్ళు. అయితే ఈ మీరు చెప్పిన కేసులో ఆమెకి ఆల్రెడీ 5 ఉన్నారు పిల్లలు, 5 అమ్మాయిలు. అయినప్పటికీ మేము ఇంకొకసారి ట్రై చేస్తుంది అని అంటే ఒక మేల్ చైల్డ్ కోసం వీళ్ళు పడే తాపత్రయం చూడండి. ఇక్కడ ఈ జనరేషన్ లో కూడా 5 kids దట్టు అండ్ 5 girls తర్వాత కూడా అగైన్ దే ఆర్ ట్రైయింగ్. అంటే మీరు అన్నట్టు ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని పిల్లలు కనడం వేరు, నాకు మగ పిల్లడు కావాలని కనడం వేరు. మేబీ ఇందులో మీరు అన్నట్టు తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా, తన ప్రమేయం లేకపోయినా వాళ్ళ హస్బెండ్ ఫోర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరిది కాకపోయినా ఇన్లాస్ ఫోర్స్ అయి ఉండొచ్చు ఫర్ దాట్, రైట్? ఎవరిదన్నా అయి ఉండొచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దర్ ఫ్యామిలీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 5 ఫీమేల్ కిడ్స్ ఉండగా అప్పుడు ఇంకొక గర్ల్ చైల్డ్ అనేసరికి వాళ్ళకి ఏంటి, బేబీ బాయ్ కావాలి అనేసి ఖచ్చితంగా ఇక్కడ తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. జెండర్ రివీల్ మీరు అన్నట్టు అది తప్పు అయినా కానీ వాళ్ళు చేయించుకున్నారు. అండ్ దట్టు ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు చెప్పరు కాబట్టి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి పిలిపించుకొని చేసుకున్నారు టెస్ట్లు ఇవన్నీ. సో ఇంటికి పిలిపించుకొని టెస్ట్లు చేయించుకొని బేబీ గర్ల్ అని తెలవంగానే ఇంకా దే డిసైడెడ్ లైక్ అబార్షన్ చేయించుకుందాం అనేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని అబార్షన్ కూడా ఏంటి, ఇప్పుడు నార్మల్గా రీజన్ అడుగుతారు, ఎందుకు అబార్ట్ చేసుకుంటున్నాం అని రీజన్ అడుగుతారు. సో ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అనేసి మీరు అన్నట్టు అసలు పర్మిషన్స్ లేని ఒక హాస్పిటల్లో ఈ ప్రొసీజర్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అంటే డబ్బులు ఇస్తే చాలు అనుకుంటారు యాక్చువల్లీ, దే డిమాండ్ అంతే చేసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని వదిలించుకుందాం అనే దీంతో ఇచ్చేసుకున్నారు. హవెవర్ వాళ్ళంతా క్వాలిఫైడ్ కాదు కాబట్టి ఆ ప్రొసీజర్ కరెక్ట్గా జరగలేదు. ఎక్సెసివ్ బ్లీడింగ్ తోటి తను చనిపోయింది, ఆ అమ్మాయి ఎవరైతే లేడీ ఉన్నారో తను చనిపోయారు. సో ఇక్కడ చూడండి, అసలు ఆ ప్రాణం పోవడానికి ఇప్పుడు కారణం ఎవరు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లీగల్గా వాళ్ళు చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో హాస్పిటల్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది.
ఫ్యామిలీస్ కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మెయిన్ గా యాక్చువల్లీ ఫ్యామిలీ ఈ థాట్ ప్రాసెస్ మీరు అన్నట్టు గర్ల్స్ ఉన్న గర్ల్ కాదు నాకు బాయ్ కావాలనేది వెయిటెడ్ అండ్ ఆల్. అసలు ఈ థాట్ ప్రాసెస్ రావడానికి అంటే నాకు మెయిల్ చైల్డ్ కావాలి అనే దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. బట్ ఎంత సిల్లీ రీజన్స్ అంటే అవి నాకు ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉన్నారా అనేసి. లైక్ కొందరు ఏంటంటే అబ్బాయి అయితే వంశం ముందుకు తీసుకుపోతాడు అనేసి నేమ్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్. అసలు అంటే మా వంశం ముందుకు పోనీకి నాకు ఒక బేబీ బాయ్ కావాలి అని అంటే మీరేమన్నా చాణక్య వంశం లేకపోతే అంటే అంత పేరున్న వంశమా మీది ఇట్లా ముందుకు పోవాలి? ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ రైట్. అదొకటి రైట్. పోనీ నేనేమన్నా తోప నా జనరేషన్ మొత్తం ఇట్లా వెళ్ళాలి? వాడు రియల్లీ మీరు అన్నట్టు లేజీగా ఇంట్లో పడి ఉంటాడు. బట్ నా వంశం మాత్రం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కడు అదే ఆలోచిస్తాడు, నా వంశం ముందుకు పోవాలి, నా వంశం ముందుకు పోవాలి. వంశం అంటే మళ్ళీ ఏంది ఇక్కడ, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఆఫ్ స్ప్రింగ్. ఎందుకంటే నీకు ఒక కూతురు ఉన్నా సరే నీ వంశం ముందుకు వెళ్తుంది, ఆ ఇంటి పేరు ముందుకు పోవాలి. దట్స్ వాట్ ఆ నేమ్ చేంజ్, నేమ్ ఇస్ డిఫరెంట్. ఈ ప్రాసెస్ ని తీసేయాలి అసలు. అదే ఇప్పుడు ఆ ఇంటి పేరు ముందుకు పోవాలి అనే ఆ తాపత్రయం అంతే. రైట్. బ్లడ్ ఉండదా అంటే ఆ డాటర్ లో కూడా సేమ్ బ్లడ్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ షీ ఇస్ నాట్ క్యారింగ్ దట్ నేమ్ ఇన్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్ దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్. రెండో రీజన్ ఏంటంటే పెళ్లి అయిపోయి వీళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ అందరూ కొంచెం ఓల్డ్ అయిపోయిన తర్వాత అబ్బాయి అయితే చూసుకుంటాడు, అమ్మాయి అయితే ఉండదు కదా, దగ్గర ఉండదు కదా. సో అమ్మాయి అయితే చూసుకోదు, అబ్బాయి అయితే మన ఓల్డ్ ఏజ్ లో చూసుకుంటాడు అనే ఒక థాట్ తోటి చూసారు. మనం సొసైటీలో మగబిడ్డలు లైక్ యూనో అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ ని పెట్టే టార్చర్ చూస్తలేమా? వాళ్ళని యూనో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసిన వాళ్ళని చూడట్లేదా? కరెక్ట్. సో అది సర్టెన్ కాదు. నాకు ఒక బేబీ బాయ్ ఉన్నాడంటే నన్ను చూసుకుంటాడు అనేది సర్టెన్ కాదు. రైట్. అట్ ది సేమ్ టైం ఇదే సొసైటీలో ఫీమేల్ చైల్డ్స్ ఎంత బాగా పేరెంట్స్ ని చూసుకుంటున్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మనకి. ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ mutual understanding with the couple, they are sharing their amounts to the parents and they are taking care actually daughters దూరంగా ఉండి కూడా తీసుకుంటుంది. నిజంగా నేను మా పేరెంట్స్ ని చూసుకోవాలి అని అంటే నాకు జెండర్ తో సంబంధం ఉండదండి. నేను అబ్బాయి అయినా కానివ్వండి అమ్మాయి అయినా కానివ్వండి నేను చూసుకుంటాను. చూసుకోవద్దు అని ఫిక్స్ అయితే ఏమన్నా కానివ్వండి నేను చూసుకోను. జెండర్ తోనే సంబంధం లేదు అక్కడ. ఒకే ఇంట్లో ఉంటాం కదా చూసుకుంటారా అంటే కూడా అది కాదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయి అయితే పెళ్లి అయిపోయి వెళ్ళిపోతుంది కదా, అబ్బాయి అయితే దగ్గర ఉంటాడు కదా అని అనుకుంటారు. దగ్గర ఉంటేనే గొడవలు ఎక్కువ అవుతాయి. రైట్. సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అందరు అబ్బాయిలు ఇలా చేస్తారని చెప్పట్లేదు. నేను ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అబ్బాయి అయిపోయినంత మాత్రాన చూసుకుంటాడని కాదు, అమ్మాయి అయిపోయినంత మాత్రాన చూసుకోదు అని కాదు. అబ్బాయిలలో కూడా ఇద్దరు ఉన్నారు, అమ్మాయిలలో కూడా ఇద్దరు ఉంటారు. మనం చూసుకునే వాళ్ళు ఉంటారు, చూసుకునే వాళ్ళు ఉంటారు. సో దాన్ని పట్టుకొని చిన్నప్పుడు బేబీ గర్ల్ పుట్టంగానే ఎంతో మంది చూస్తుంటాం మనం ఏంటంటే పిసికి చంపేయడం అనేది అట్ వెరీ యంగ్ ఏజ్ చూస్తుంటాం, పడేయటము, ఇలాంటివన్నీ చూసి అబాండన్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ చూస్తున్నాం మనం ఇక్కడ. రైట్. సో ఇవన్నీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇది నన్ను చూసుకుంటారు అనేది, మన వంశం ముందుకు వెళ్తుంది అనేసి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఖర్చు, అమ్మాయి అంటే ఖర్చు, పెళ్ళయ్యేటప్పుడు కట్నం ఇవ్వాలి, అబ్బాయి అయితే తీసుకొస్తాడు డబ్బులు, ఖర్చు పక్కన పెట్టిన డబ్బులు కట్నం తీసుకొస్తాడు అనేది. ఈ మెట్రిక్స్ అన్ని మారిపోతాయండి ఫ్యూచర్ లో. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఆల్రెడీ కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది, మారుతూ వస్తుంది యాక్చువల్లీ. మేబీ కరెంట్లీ ఎలా ఉందంటే స్టేట్ కట్నం అనే కాన్సెప్ట్ పోతుంది, లైక్ ఎక్కువ అన్నట్టు అయిపోయింది. ఫ్యూచర్ ఎట్లయితుంది అంటే ఎదురు కట్నం వెళ్తుంది. రైట్. సో ఒక అమ్మాయి కావాలని అమ్మాయికే డబ్బులు ఇచ్చుకొని. అవును విన్నాను ఇలా అమ్మాయిల్ని చంపేయడం వల్ల పుట్టగానే. ఇప్పుడు అసలు ఒక బాయ్ కి మ్యారేజ్ కి అమ్మాయి దొరకడమే కష్టం అవుతుంది అని వింటూ వస్తున్నాం. రేషియో చూసుకుంటే అసలు మ్యాన్ టు విమెన్ రేషియో చూసుకుంటే తక్కువైపోతున్నారు, అమ్మాయిలు తక్కువైపోతున్నారు. ఆబ్వియస్లీ ఏమవుతుంది అప్పుడు అమ్మాయిలకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఈ మెట్రిక్స్ అన్నీ మారిపోతాయి. మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని పసిపిల్లల్ని చంపేయటము, యూనో జస్ట్ బికాజ్ అమ్మాయి అని మీరు చంపేయడము, ఇట్లాంటి అన్ని కరెక్ట్ కాదు. బికాజ్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవన్నీ మారిపోతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని జనాలు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి రోజుల్లో కూడా అబ్బాయి కావాలి అబ్బాయి కావాలని అమ్మాయిని చంపేసుకోవడము క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. 5గురిని కన్న తర్వాత
అసలు 5గురిని ఎందుకు అన్నారు అబ్బాయి కోసం అదే అంటున్నాను, 5గురు కోసమైనా ఎందుకున్నారు అసలు? 1 or 2 జనరేషన్ లో అదే. 5గురిని కన్నారు అసలు. అంటే వాళ్ళ డెస్పిరేషన్ చూడండి, నాకు అబ్బాయి కావాలనే డెస్పిరేషన్ అక్కడ. That's true. ఇంకొకటి ఇక్కడ ఐ వాంట్ టు టెల్ అనదర్ ఆస్పెక్ట్ అండి. చాలా మంది ఇన్లాస్, ఎస్పెషలీ అబ్బాయి వాళ్ళ సైడ్ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడపిల్లని టార్చర్ పెడుతుంటారు, మొగోడిని గాను అని టార్చర్ పెడుతూ ఉంటారు. అది కనబోయేది అబ్బాయా అమ్మాయా అనేది అసలు అమ్మాయి చేతిలోనే ఉండదు. Yeah. ఇట్ ఈస్ విత్ ది మ్యాన్. అవును. సో దీనిలో క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అమ్మాయిలకి ఉండేది ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే, అబ్బాయికి ఎక్స్ ఇంకా వై 2 ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ రిలీజ్ అయిందంటే అమ్మాయి పుడుతుంది, వై క్రోమోజోమ్ రిలీజ్ అయిందంటే అబ్బాయి పుడతాడు. రైట్. ఇది రిలీజ్ అయ్యేది ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది అబ్బాయి చేతిలో ఉంది, అమ్మాయి చేతిలో లేదు. మనం ఇంకా ఊర్లలో చూస్తుంటాం. అండ్ దే కీప్ ఆన్ టార్చరింగ్. మీరు అన్నట్టు ఆ కోడల్ని టార్చర్ చేస్తారు. అండ్ దట్టు నువ్వు అమ్మాయిని కనట్లేదు, వేరే పెళ్లి చేస్తాను అంటారు. అదే కదా, వేరే పెళ్లి చేసినా మరి బాయ్ నుంచే కదా అది వచ్చింది మీరు అన్నట్టు. అవును, క్రోమోజోమ్స్ వచ్చేది అబ్బాయి దగ్గర నుంచే. ఇది తెలుసుకోవాలని నేను అంటున్నా. ఎందుకంటే అనవసరంగా టార్చర్ పెట్టద్దు. ఇట్లా నువ్వు అబ్బాయిని అంటలేవు, నీకు చాతనైతలేవు అబ్బాయిని కనడము, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి ఒక అమ్మాయిని టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. బికాస్ అబ్బాయా అమ్మాయి అనేది అల్టిమేట్లీ అబ్బాయి మీదనే డిపెండెంట్ ఉంటుంది, అమ్మాయికి సంబంధం లేదు దాంతో. షీ ఓన్లీ హ్యాస్ గాట్ ఎక్స్ క్రోమోజోమ్స్ అన్నమాట. సో ఇది కూడా ఐ వాంటెడ్ టు కన్వే టు పీపుల్, బికాస్ ఊర్లలో ఇంకా జరుగుతుంటాయండి ఇవి. మీరు అన్నట్టు నీకు చాతనైతే లేదు, మామూలుకి ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసేస్తా అని అంటుంటారు. ఎన్ని చేసినా సరే ఇట్ ఈస్ ఆన్ అబ్బాయి మీద డిపెండెంట్ ఉంటుంది. Yes. Yeah. So ultimately the thought process has to be changed అంటారు అసలు. యాక్చువల్గా అదంతా చేంజ్ అవుతే సో వీ కెన్ లైక్ అవాయిడ్ దీస్ ఆల్ క్రైమ్స్ కన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు చాలా. రైట్. ట్రూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.